పౌలు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు మరియు విశ్వాసులకు రాస్తున్నటువంటి పత్రిక ఇది. సంఘమైనటువంటి మనకు ఈ దినాన రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదని చెప్తూ, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హలో, ఎలా ఉండాలంట మనము? ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులుగా ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తున్నాడు కదా. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మనం ఏం చేయాలంట? హెచ్చరించాలి. ఎవరైనా తప్పు చేసినట్టు అనిపిస్తే, ఎవరైనా సరిగా లేరనిపిస్తే, ఎవరికైనా మనము మరి హెచ్చరించేటట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతో, మరి పాటలతో, సంగీతముతో, కీర్తనలతో మనం హెచ్చరించేవారుగా ఉండాలి. మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు, క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఆత్మపూర్ణులై ఉండుడి, తర్వాత ఒకరికొకరు లోబడి ఉండుడి అని మరి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండాలి అంటే మనం ఈ లోకంలో దేనితో కూడా మరి మత్తులో ఉండకూడదు, దుర్వ్యాపారంలో ఉండకూడదు, కానీ మనం ఎప్పుడు కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతలను 20వ సామెతల గ్రంథం 20 మొదటి వచనం చూద్దాం. ద్రాక్షారసము విక్రింతల పాలు చేయు మద్యములు అల్లరి పుట్టించును. గట్టిగా ఒకసారి మళ్ళీ చదువునానా? ద్రాక్షారసము విక్రింతల పాలు చేయు మద్యములను అల్లరి పుట్టించును. ఒక్కొక్క పదం చదువునానా? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. ద్రాక్షరసం ఏం చేస్తుందంట? వెక్కిరింతల పాలు చేయును. నిన్ను ఎవరి పాలు చేస్తుంది? ఎక్కిరింతల పాలు చేస్తుంది. ఎక్కిరింతలు అంటే తెలుసు కదా, అందరు ఎక్కిరిస్తారు. నేను ఎలాగైతే మద్యముతో మత్తులై ఉండే వారిని అందరు ఎక్కిరిస్తారండి. ఎవరు వాళ్ళని అబ్బా భలే వ్యక్తి వచ్చాడండి అని ఎవరు మెచ్చుకోరు. తాగుబోతులను ఎవరైనా మెచ్చుకుంటారండి. ఏం బ్రతుకురా వీడిది అని చెప్పి ఎక్కిరిస్తారు. జాగ్రత్త. ద్రాక్షారసం అనగా ఇక్కడ ఈ వైన్, మద్యము వెక్రింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఏం పుట్టిస్తుందంట? మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. దాని వశమయ్యే వారందరూ ఎలా ఉంటారంట? జ్ఞానం లేని వారుగా మిగిలిపోతారు. వారికి ఎంత జ్ఞానం ఉన్నా ఒకరోజు ఆ జ్ఞానం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు జ్ఞానం లేని వారని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే జ్ఞానులను కూడా జ్ఞానహీనులను చేసేస్తుందేమో. జాగ్రత్త. కాబట్టి ఈరోజు సర్వలోకానికి దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం కలదు. మద్యము, ద్రాక్షరసము వెక్రింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది, దాని వశమైన వారు వాక్యము సూటిగా మీతో మాట్లాడుతుంది. కాబట్టి మరి మద్యముతో ఎవరు మత్తులై ఉండకూడదు, మద్యము జోలికి పోకూడదు, మద్యము తాగకూడదని పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ముఖ్యముగా సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, సంఘమా, ఇదిగో మీరు మద్యముతో మత్తులై ఉండదు. ఎందుకంటే ఆ మద్యములో దుర్వ్యాపారం ఉంది. అది మిమ్మల్ని వెక్రింతల పాలు చేస్తుంది, అది మిమ్మల్ని అల్లరి పాలు చేస్తుంది. అది త్రాగితే, దాని వశమైతే జ్ఞానము లేని వారుగా మిగిలిపోతారని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఈ దినాన మన జీవితాన్ని మార్చుకొని
ఆత్మపూర్ణులమై ఉందుము గాక. ఆమేన్. చూడండి, రెండవ మాటలు ఏమంటున్నారంటే, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలోనే రెండవ మాట, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. ఆత్మపూర్ణులై ఉండుడి. ఏమై ఉండాలమ్మా నాన్న? ఏమై ఉండాలి అయ్యా? ఏమై ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి అమ్మా? ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా పర్లేదు చెప్పండి. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? దేవునితో కనెక్షన్లో ఉండాలి. ఇంకా ఆత్మతో నింపబడి ఉండాలి. అంతే, అట్లాగే అర్థమైంది? ఇంకా వేరేమన్నా అర్థమైంది చెప్పండి నాకు. ఆత్మపూర్ణులై ఉండడు అంటే ఆత్మతో పూర్ణముగా, సంపూర్ణముగా ఆత్మతో నింపబడి ఉండాలి. అంతే కదా? హల్లెలూయా. పూర్ణులై ఉండుడి అనే మాటకు గ్రీక్ భాషలో నిరంతరం నింపబడుతూ ఉండడం. ఏంటి? పూర్ణులై ఉండుడి అంటే నిరంతరం నింపబడుతూ ఉండడం అన్నమాట. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ ఆధ్యాత్మిక జీవితం పరిశుద్ధాత్మ నిరంతరం నింపుదల ద్వారా ఎప్పటికప్పుడు నూతనమవుతూ ఉండాలి. ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం నుండి. ఈ హేతువు చేత 3వ అధ్యాయము 14 ఇక్కడే అంటే రైట్. ఈ హేతువు చేత ఎఫెసీ 3, 14, 15, 16 చదువున్నాను. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. చూసారా? దేవుని యొక్క ప్రేమయందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా ఉండి దాని వెడల్పు, పొడుగు, ఎత్తు, లోతు ఎంతో మనము గ్రహించేటట్లుగా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారముగా ఉండాలంట. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. దేనితో? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనము తెలుసుకోవాలి, ఎదిగి ఉండాలి. ఆ ప్రేమతో మనము నింపబడాలి. నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా. నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. నీ వలనే మారాలని. ప్రేమ సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ. ఇక్కడ ఇంకో మాట ఉంది, ప్రేమయందు వేరుపారి స్థిరపడాలి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడాలంటున్నాడు. దేని యందు? ప్రేమయందు.
ఈరోజు ప్రేమ అనేది మన హృదయాలలో, మన జీవితాల్లో, బ్రతుకుల్లో నింపబడాలి. సమస్త జ్ఞానమునకు మించింది ఏంటంటే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమే కరువైపోతే ఏం లాభం కదా? నువ్వు ప్రేమ చేత నింపబడకుంటే ఏమి లాభం? దేవుని ప్రేమ మనకు కావాలి. మనం వెతుకుతాం, ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందా? ఆ ప్రేమ ఎక్కడ లేదు. నిజమైన ప్రేమ ఎక్కడన్నా ఉందా చెప్పండి. ప్రేమ అంటే కన్నడలో ఏమంటారు? ప్రీతి అంటారు కదా, అంతేనా? ಪ್ರೀತಿ ಪ್ರೀತಿ ಎಂದು ಹುಡುಕಲು ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ಪಾಡದಮ್ಮ. ಪ್ರೀತಿ ಪ್ರೀತಿ ಎಂದು ಹುಡುಕಲು ನಿಜమైన ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕಯ್ಯ, ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕಯ್ಯ, ಬೇರೇನು ಬೇಡ ಏಸಯ್ಯ, ಬೇರೇನು ಬೇಡ ಏಸಯ್ಯ. ಈ ಬಡವನ ಬಾಳಲಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ ಏಸಯ್ಯ, ಈ ದೀನನ హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎక్కడ పోయినా దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ, నిజవాద ప్రీతి ಇಲ್ಲ. నిజమైన ప్రేమ ఎక్కడ లేదు, ఎక్కడ దొరకదు. అందుకే నీ ప్రేమే నాకు చాలయ్యా, ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ సాకయ్యా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమలో మనం ఏం చేయాలంటే వేరుపడి స్థిరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అరే గట్టిగా చెప్పండి అన్నా. హల్లెలూయా. దేవుని ప్రేమ, అందులో మనము ఆ ప్రేమతో మనం నింపబడాలి. దేవుని యొక్క సన్నిధితో మనం నింపబడాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుని కృప చేత మనం నింపబడాలి. దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి కదా. పూర్ణులగుట అంటే అర్థం ఏంటి? నిరంతరము నింపబడుట అని అర్థం. చెప్పండి, పూర్ణులై ఉండటం అంటే అర్థం ఏంటి? నిరంతరము నింపబడుతూ ఉండడం. హల్లెలూయా. అదేవిధంగా 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇక్కడే ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి, యథార్థత, భక్తి, దేవుని యొక్క నూతనమైనటువంటి స్వభావంతో మనము నింపబడాలన్న. మునుపైతే ఎట్లా ఉన్నాం మనం? ప్రాచీన స్వభావం, పాప స్వభావం, పాత స్వభావం, చీకటి స్వభావం, అంధకార స్వభావం, పాత స్వభావం, ప్రాచీన స్వభావం. దేవుడు మనలోనికి రానప్పుడు మన జీవితం పాపముతో, శాపముతో ఉన్నది. ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొనంట దేవుని యొక్క నూతనమైన నవీనమైన స్వభావముతో, ప్రేమతో, భక్తితో, మరి చూడండి, దేవుని చిత్తముతో, నీతితో, యథార్థమైన భక్తితో మనము నింపబడాలి. దేవుని పోలికలోనికి మనం మారాలి. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. రోమా 12
2, మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును చూడండి, ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు కానీ మీ హృదయం దేనితో నింపబడాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. మీ మనస్సు మారి నూతనమైనటువంటి స్వభావం చేత ఈ లోక మర్యాదలు వ్యర్థమైన అన్ని వదిలిపెట్టి దేవుని స్వభావం చేత నవీన స్వభావం చేత మనము నింపబడాలి. దేవుని ప్రేమ చేత. హల్లెలూయా. ఉత్తమమై ఉన్నదాన్ని అనుకూలమైన సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తముతో మనం నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారాలి, నూతనం అవ్వాలి. ఆ విధంగా మనము దేవుని పోలికలోనికి రూపాంతరము చెందాలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కనెక్టింగ్, మీరు ఆ వాక్యాన్ని కనెక్ట్ అవుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా?